ఫోన్ ఎత్తరు. 4 గంటలు నిద్రపోతారు పొద్దున్నే, మిట్ట మధ్యాహ్నం లేస్తారు, ఉదయం అవసరం ఫోన్ ఎత్తరు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. చెప్పాలా ఏం చేస్తున్నాను. మీరు ఎత్తరు కదా, 4 గంటలు నిద్రపోతారు, 5 గంటలు వేస్తారు. గడపలో అసలు నిద్రపోతే కదా ఏం చేస్తున్నారు బ్రో? 4 గంటలు ఫోన్ చూడవాలి బ్రో. చెప్తాడు ఒక లింక్ పెడతాడు, అది ఇంకో పని చేస్తున్నాడు. నువ్వు కూడా బ్రో అదే ఓడి బ్రో. నేనే కాదు బ్రో, మన యూత్ మొత్తం అలానే ఉంది. నిజం, అది 46% ఇండియన్స్ కి సరిగ్గా నిద్ర లేదు. అనవసరంగా అట్లీస్ట్ 6 hours కూడా నిద్రపోతుంది. నేను చూడండి బ్రో, ప్రోగ్రామ్ ఫోటోగ్రాఫర్ ప్రోగ్రామ్ వెళ్తాను. ప్రోగ్రామ్ నా టైంలో 6 hours ఖచ్చితంగా నేను నిద్ర మెయింటైన్ చేస్తాను. లేకపోతే నేను ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నాకు చాలా ఇబ్బంది ఉంటుంది. ప్రశాంతంగా తీయదు బ్రో. అలా కాదు బ్రో, పీస్ గా నిద్రపోవాలంటే ఏంటి అని నేను చెప్పండి. మీకు తెలుసు, మీకు చెప్పండి. ఫస్ట్ రీజన్ వచ్చి మీరే చెప్పాలి బ్రో, ఎందుకంటే ఆ పనులు చేసేది మీరు. ఫస్ట్ రీజన్ వచ్చి మొబైల్ ఫోన్ బ్రో. మొబైల్ ఫోన్ ఏం చేస్తుంది? ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్, ఆల్వేస్ స్క్రోలింగ్. ఏమైనా స్కూల్ చేయండి బ్రో, ఆ బొమ్మ ఆ లైట్ పడుతుంది కదా, మీకు చాలా డేంజర్ అది. ఆల్వేస్ స్క్రోలింగ్ బ్రో. ఆ వ్యాలంటైన్ అనేది ఇంకా గేమ్ పంపని వ్యాలంటైన్ అని ఉంటుంది ఒకటి. ఏం చెప్తుంది వ్యాలంటైన్? ఏంటో చెప్తూ చెప్పి మెలటోనిన్ అని ఉంటుంది, స్లీప్ హార్మోన్ అంటారు. ఆ స్లీప్ హార్మోన్ అది డిస్టర్బెన్స్ అంటే మనం పడుకుంటే అది టయానికి రిలీజ్ ఆ అవుతుంది. లైట్ పడుతుంది కదా, ఎప్పుడైతే ఈ లైట్ పడుతుందో అది పగలనుకుంటుంది. ఓకే. పగలనుకోండి ఇంకా అది స్ప్లిట్ అయిపోతుంది అనమాట. సరే పగలాగే ఫీల్ అది అవుతుంది. డిస్టర్బెన్స్ ఫీల్ అయిపోయి ఇంకా హార్మోన్ రిలీజ్ కాకుండా మనకి నిద్ర రాదు. అదే బ్రో. ఇప్పుడు తెలుసుకోవడం నిద్రపోతుంది కదా. బ్రో ఇప్పుడు అది కాదు బ్రో, నాకు ఒకటి చెప్పండి. ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఏం చేయాలి? ఇంకా నిద్రపోవాలంటే మనమే ఆప్షన్ ఉంటుంది. ఫోన్ అవాయిడ్ చేయడం ఒకటి, సింపుల్ ఏదైతే ఫోన్ అవాయిడ్ చేయడం, సాయంత్రం లైట్ చేంజ్ చేసుకోవడం, తిరగడం, ఇవన్నీ జనరల్ బ్రో యూత్ ఏంటంటే అవుట్డోర్ మర్చిపోయారు. 9:30 ఫోన్ పెట్టి పక్కన పెట్టి మెయిన్ మెయిన్ టైం స్పెండ్ చేయండి. అదే టైం మెయిన్ ఏంటంటే అన్లిమిటెడ్ డేటాతో. టీవీ వాళ్ళ ఇంట్లో ఉంటారు తెలుసు. ఒకప్పుడు ఇంట్లో టీవీ చూసేవారు. ఇంట్లో వాళ్ళకు టీవీ బెటర్ కొద్దిగా వాళ్ళు వేయాలంటే అంత టైం. ఒకప్పుడు ఏంటంటే టీవీలు ఉన్నా కూడా 1.5 GB 1 GB అయిపోతే ఏం చేయలేము. ఇప్పుడు అలా కాదు, ఆల్వేస్ రోజంతా ఏదోగా ఉంటుంది. పని చేయాలన్నా లేజీ ఫీల్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ నీ అటెన్షన్ అనేది ప్రాపర్ గా ఉండదు ఎవరి పట్ల. నీ అటెన్షన్ తగ్గిపోతుంది, అంటే మెమరీ అనేది తగ్గిపోతుంది. నువ్వు చెప్తాం ఇంకేం తగ్గిపోతుంది. మీరే చెప్తాను, ఎందుకంటే బాధలు పడేది మీరే కాబట్టి మీరే చెప్తే నిద్ర లేకపోతే మెయిన్ ఇదే బ్రో, బాడీ యాక్టివ్ ఉండదు, ఈ ఫోకస్ తగ్గిపోతుంది, మెమరీ ఇబ్బంది పడుతుంది. అంతేందుకు మనం రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు ముందు రోజు చదువుకుంటావా, నైట్ కూడా చేస్తాం. నైట్ చేసి ఎగ్జామ్కి వెళ్ళి ఏం చేస్తాం? నిద్ర పక్కన పెట్టు, 2 years పక్కన పెట్టు. ఆడికి వెళ్ళి క్వశ్చన్ పేపర్ ఉంటుందంటే ఓం నమః శివాయ కన్ఫర్మ్. మన అటెన్షన్ ఉన్న దానికే మన మెమరీ అనేది తక్కువ ఉండదు. అదో కరెక్ట్ షెడ్యూల్ గా నీకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అయితే బెనిఫిట్స్ ఒకటే కాదు, బెనిఫిట్స్ కూడా కాదు, ఇంకా ఇచ్చు నీ మెటబాలిజం పైన ఇంపాక్ట్ అవుతుంది. మీరు ఇమ్యూన్ సిస్టమ్ ఇన్యాక్టివ్ అంటే డిక్రీజ్ అవుతా వస్తుంది ఇమ్యూన్ సిస్టమ్. ఇంకోటి నిద్ర ఎప్పుడైతే తక్కువ కొడుకుంటామో ఆ రోజు నీకు షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోయి నీకు ఎక్కువ ఏదో స్వీట్ ఐటమ్ తినాలనిపిస్తుంది. ఏదో ఒకటి ప్యారెంట్స్ స్వీట్ ప్యారెంట్స్. ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు జెంట్స్ అయినా ఉమెన్స్ అయినా నిద్ర లేకపోతే మెయిన్ ఇబ్బంది పడేది హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ మెయిన్ మెయిన్. కంట్రోల్ చేస్తాం. అదే మెన్స్ లో వచ్చి టెస్టోస్టెరాన్ అనేది 15% పడిపోతుంది. సో అదే ఉమెన్స్ లో వచ్చేసరికి ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఉంటుంది, వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఇర్రెగ్యులర్ అయిపోతుంది. అలానే ఫర్టిలిటీ రేట్ పడిపోతుంది. ఇంకోటి ఇంకా ఎవరినైనా థైరాయిడ్ హార్మోన్ అనేది పడుతుంది. టీఎస్హెచ్ మెయిన్ రిలీజ్ అయ్యి నైట్ టైం. మనం నైట్ నిద్రపోతే ఆ హార్మోన్ నిద్రపోయేటప్పుడు అది రిలీజ్ అవుతుంది. నిద్రపోవాలి అవి థైరాయిడ్ అనేది మెయిన్ రీజన్ అయిపోతుంది. సరే బ్రో,
ఇప్పుడు డిసడ్వాంటేజ్ చెప్పావు, ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటి? నిద్రపోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ మెయిన్ ఏం బెనిఫిట్స్. చెప్తాను మెయిన్ ప్రశాంతంగా ఉంటుంది, ఏ అంత హ్యాపీగా ఉంటుంది. అక్కడ 6 లేస్తాం, సూర్యబాయితో పాటు లేస్తాం మనం, హ్యాపీగా ఉంటుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ బెస్ట్ అవుతుంది, మైండ్ చాలా తీసుకుంటాం. మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది, మెటబాలిజం బాగుంటుంది, మన స్కిన్ అనేది మంచిగా ఉంటుంది. ఇంకా వచ్చేసరికి మన హార్ట్ హెల్త్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మంచిగా నిద్రపోతే ఇప్పుడు ఆ డిస్టర్బ్ టక్కింగ్ క్రియేట్ చేసి అన్ని ఉండవు. బ్రో మరి టైంకి నిద్రపోవాలంటే ఏం చేస్తే టైంకి నిద్రపోతాం? అది కూల్గా మన చేతిలో ఉంటుంది బ్రో. ఇంటికి వెళ్ళిపోయి 9 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా తిని ఫోన్ పక్కన పెట్టుకుని 9:30 కల్లా కానీ మనం తినగానే రోల్ చేయాల్సి చెయ్యండి. 10 దాకా చేయండి అంతే. కానీ ఏదైనా లెవెల్ లోపల చూసుకోండి. 6 అవర్స్ ఉంటుంది కదా మీకు, 6 అవర్స్ పైన ఉంటుంది. మార్నింగ్ దాకా 7 దాకా నిద్రపోండి, హ్యాపీ ఇప్పుడు చాలు. మీరేమంటారు? బ్రో మాక్సిమం అప్పుడు 4 నెలలు పోతుంది బ్రో, 4 నెలలు పోతుంది. నిద్రపోయినా ప్రసాదం నిద్రపోతుంది. కానీ ముందే నిద్రపోతే నేను చాలా హ్యాపీ. ఇంకోటి మెయిన్ మనకి అంటే నేను చెప్పకూడదు, కానీ మెయిన్ మనం నిద్రపోవాలంటే ఖచ్చితంగా మంచి అట్మాస్ఫియర్ ఉండాలి. ఒకటి మనం ప్రెసెంట్ నిద్రపోకుండా ఉండడానికి మెయిన్ రీజన్ అంటే మనకి డెప్స్ ఉండేది కదా. ప్రతి ఒక్క స్టూడెంట్ కి యూత్ కి ప్రెసెంట్ ఈఎంఐస్ అనేది పెరిగిపోతాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. అవి మెంటల్ స్ట్రెస్ దాని చేస్తున్నాయి. అవునా కాదు? లైఫ్ స్టైల్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అదే లైఫ్ స్టైల్ పైన ఇంపాక్ట్ అవుతుంది. వాటి గురించి ఆలోచించడం. ఇప్పుడు మనకేదో అప్పులు ఉన్నాయని చెప్పి మనం నిజంగా మనం అప్పు చేస్తాం, మీకు తెలుస్తుంది అది. ఇప్పుడు రోజుకి 6 గంటలు పడుకోవాల్సింది, 6-7 గంటలు పడుకోవాల్సింది మనం 3కో 4కో పడుకొని పొద్దున 7కి లేస్తాం, 6కి లేస్తాం, 4 అవర్స్. ఇంకా 2 అవర్స్ అప్పు తీసుకున్నాం కదా. ఆ స్క్రోలింగ్ కోసం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని 2 గంటలు అప్పు తీసుకున్నాం. మళ్ళీ ఇంకో రోజు పడుకోవాలి, ఆ రోజు 4 గంటలు పడుకున్నాం, దాని రోజు 2 గంటలు అప్పు తీసుకున్నాం. ఇలా 2 గంటలు మన నిద్రలో అప్పు తీసుకుంటా ఉంటే హ్యూమన్ లైఫ్ స్పాన్ మనం నిద్రపోయేదానికే 26 years టైం స్పెండ్ చేస్తాం. మనకి ఇచ్చిన 8 years లో 26 years నిద్రపోవడానికి మనం టైం స్పెండ్ చేస్తాం. ఈ 26 years లో మనం డేకి 2 hours లెక్క తీసుకుంటాం. ఈ 26 years లో దగ్గరగా 12 years మనం అప్పు తీసుకుంటాం. మనకు ఇచ్చిన లైఫ్ స్పాన్ 8 years, దాంట్లో మనం అప్పు తీసుకుంటాం. సర్వైవ్ అయ్యేది ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఒక స్లీప్ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది చూడండి. ఇప్పుడు నిద్రపోవడానికి ఉన్నాయి, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్స్ ఇస్తాడు. కరెక్టే బ్రో. అవి లేకుండానే మనమే శాంతంగా టైం టు టైం తింటే, ఫోన్ పక్కన పెడితే ఖచ్చితంగా ఒకటే బాయ్, మన చేతిలో పడి బ్రో. కొంచెం ఫిజికల్ వర్కౌట్, జస్ట్ వాకింగ్ అలా తిన్న తర్వాత 10 నిమిషాలు వాక్ చేయి, వాడు కొంచెం అలసిపోయేలా చేస్తే అది రెస్ట్ కోరుకుంటాడు. మనకి మెయిన్ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో అబ్బాయి ఏం చేస్తుందంటే నిద్ర టాబ్లెట్ ఆడుకుంటున్నారు. ఒకటే ప్రతి ఒక్కడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ ఏదైనా ఓపెన్ మెగ్నీషియం గ్లైసినేట్ వస్తుంది, 575 mg ఉంటుంది. ఆ టాబ్లెట్ ఆర్డర్ పెట్టుకుంటారు, ఫ్లిప్కార్ట్ వచ్చేసి అమెజాన్ వచ్చేసి పెట్టి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, టాబ్లెట్ వచ్చేసి ఆర్డర్ పెట్టుకున్నారు, తెచ్చుకున్నారు, వేసుకుంటున్నారు గోళీలు. చాలా మంది ఇప్పుడు ఆ మెగ్నీషియం గ్లైసినేట్ ప్లేస్ లో పంకిన్ సీడ్స్ తినొచ్చు, ఆల్మండ్స్ తినొచ్చు, స్పినాచ్ తినొచ్చు, దీంట్లో కూడా ఆ మెగ్నీషియం గ్లైసినేట్ ఉంటుంది. ఏం లేదు బ్రో, డైట్ చేంజెస్ చేసుకోవచ్చు అంటున్నాను. ఇప్పుడు మెలటోనిన్ ఉంది, స్లీప్ హార్మోన్, అది ఆ మెలటోనిన్ ని నువ్వు ఆ టైంకి నైట్ టైంకి రిలీజ్ అవ్వాలంటే నీ ఫుడ్ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ మెలటోనిన్ దేంట్లో దొరుకుతుంది? బనానాస్ లో దొరుకుతుంది, గ్రేప్స్ లో దొరుకుతుంది, రెగ్యులర్ గా వాటిలోనే దొరుకుతుంది. మనం సింపుల్ బనానాస్, గ్రేప్స్ ఈజీగా దొరుకుతాయి. ఈ పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్ ఇవి కూడా సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ అయిపోతుంది. ఇంకోటి ఈజీ హ్యాక్స్ ఉంటాయి. ముందు కళ్ళు బ్లింక్ చేసాను 1-2 minutes, కళ్ళు స్ట్రెస్ అవుతాయా, ఆటోమేటిక్ నిద్ర పడుతుంది. శ్వాస పైన దాచులేదు 72 సార్లు.
పీల్చేటప్పుడు అబ్జర్వ్ చేస్తాం 7 టైమ్స్ కౌంట్ చేస్తాం మాట నిలబడి. ఏ బ్రో బాగా చెప్పారు, మంచి మెసేజ్ ఇచ్చారు. అంతే గైస్ ఇలాంటి వీడియో. మరి మీరే టైం నిద్రపోతారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్ బాయ్.